ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన నీ జీవితంలో కార్యం చేస్తుందనే నమ్మకం నీకు లేదు. అవిశ్వాసంతో ఉన్నావు, విశ్వాసం లేదు. ప్రార్థన అయితే గొప్పగానే చేసావు, గంటల తరబడి ప్రార్థన చేసావు. ప్రార్థన అయ్యింది, పడకల మీదకి వెళ్ళగానే కలవరం మొదలైంది. ఏంటా కలవరం అంటే, ఇప్పుడు దాకా రోగం కోసం ప్రార్థన చేశావు, రోగం పోవాలయ్యా, రోగం పోవాలయ్యా అని ప్రార్థన చేశావు. ఆ రోగం పోద్దే అని నువ్వు కలగాలి. దేవుడు అంటున్న మాట అదే, ఇదిగో మీరు ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటినీ పొందామని నమ్మండి. ఇల్లు కట్టాలని ప్రార్థన చేసావా? అయ్యా చక్కటి ఇల్లు కావాలని కలగను. అంతేగాని ఈ ఇల్లు నేను కట్టగలనా, ఇంతటి ఇల్లు నేను చేయగలనా అని నువ్వు అనుకున్నావంటే నీ కలలో వచ్చేది మట్టే. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసావు, అయ్యా చక్కటి గృహం కావాలయ్యా, అయ్యా అందమైన ఇల్లు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తావు. ఇల్లు కట్టావని కలగను. ఆ కలలో దేవుడు చక్కటి ఇల్లు నీకు చూపిస్తాడు.